supportive actors. మాటలు వస్తలేవు ఎందుకు కదా కష్టపడ్డావు అంత వచ్చిర్రు ఏమవుతుంది ఫస్ట్ పిలిస్తే సాయిబాయి లేకపోతే ఇంకా రాబాయ్ అంటే నేను చార్టర్ అని చెప్పేసి నాకైతే స్టేజ్ అయితే పిలుస్తుంది. సో నన్ను ఫస్ట్ పిలవడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. కానీ పిలుస్తారో పిలవరో తెలియదు. ఏమేసానా మాకు అవార్డు వస్తుందని చెప్తే ఎలిమినేషన్ చేసేసి మాకు అవార్డు అయితే వస్తుంది. ఎందుకు ఏమో ఇంకా చెప్పలేము. అన్నయ్య అయితే మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టిండు. మనకైతే తీసుకురాలంటే ఇంకా సూట్ వేసుకోరామని సూట్ వేసుకొని వచ్చింది. అసలు యాక్చువల్గా మాకు రానే లేదు. మా సబ్స్క్రైబర్స్ మమ్మల్ని నచ్చిన మనుషులుగా చలో ఈ స్టేజ్ కాదు, దీంట్లో మంచి స్టేజ్ ఎక్కి వెళ్తాం. ఇంకా మేము ఎట్లా టార్గెట్ పెట్టుకుంటామంటే మీరు ఇప్పటి నుంచి కంటెంట్ హ్యాపీగా అనిపిస్తుంది. ముషిరాబాద్ సాయికి ఇంకా మన కటప్పకి అవార్డు వచ్చినందుకు మేము అనుకోలేదు, ఇట్లా మేమైతే అనుకోలేదు అనమాట. వాళ్ళు స్క్రిప్ట్ కూడా నేర్చుకుని వచ్చారు. హాయ్ హాయ్ అన్న, కంగ్రాట్స్ వాళ్ళకి. కట్టప్ప నేను ఈ స్థాయిలో వస్తాడని నేను అనుకోలేదు, ఊహించలేదు అనమాట. బట్ కట్టప్పకి అవార్డు రావడం నేను చాలా గొప్ప ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. నిజంగా అంటున్నా, ఒక సైడ్ నుంచి ఏడుపు వస్తుంది. అయ్యో ఒక సైడ్ సో చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకు హ్యాపీనెస్ అనేది పోయింది. ఎందుకంటే నిజం తెలిసింది కాదు, ఎప్పుడో తెలిసింది నాకు. అది ఎడిటింగ్ చేపించి ఫోటో పెట్టుకుంటా అన్న, ఫోటో పెట్టుకుంటూ వచ్చిండు. నిజం ఏముంది, అవార్డు రాకపోతే నిజం ఉంది అన్నట్టు చెప్పాలా అన్నా. లేవా వీళ్ళ పేర్లు? అవార్డు రాని రాకపోని, అవార్డు రాని రాకపోని అన్నకు వచ్చిందంటే మన టీం అందరికి వచ్చినట్టే. దాంట్లో గెలిపి ఫీల్ అయ్యేది ఏం లేదు. సాయన వాళ్ళకి అవార్డు వస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? గట్టిగా గట్టిగా చాలా హ్యాపీగా ఉంటుంది. ఒకసారి అలా చూసి సాయనా అరవండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. కంగ్రాచులేషన్. చాలా హ్యాపీ ఎందుకు అనిపిస్తుంది, అవార్డు ఇచ్చినందుకు కాదు, వాళ్ళు నాకు థ్యాంక్స్ చెప్పినందుకు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. May I please welcome Parishan Boys and Imran, who is congratulations Imran. Thank you so much Imran. Thank you. We request Akul Garu and Karmuri Garu to stay on the stage. And we would like సో థ్యాంక్ యూ సో మచ్ ఇన్వైట్ చేసిన మన మధు అన్నకి అండ్ పవర్ అన్నకి. Karmuri Garu and Akul Garu, శిక్ష చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఎందుకంటే వేరే స్టేట్ నుంచి ఇంతమందికి పిలిచి అన్న వాళ్ళు చాలా కష్టపడ్డారు దీని వెనకాల.
అండ్ రాబోయే రోజుల్లో పొట్టు పొట్టు ఆకలి ఉంది అంటారు కదా, సిక్సా అనేది అట్లాంటి బ్రాండ్ కాబోతుంది. ఎందుకంటే ఇట్లాంటి అవకాశం యూట్యూబర్లు కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచన అన్న వాళ్ళకు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాబు యూట్యూబర్లు అని అంత ఈజీగా చెప్పకు. యూట్యూబర్ అంటే అదొక పెద్ద శాటిలైట్ ఛానల్ ఆయన. అది దాంట్లో అంత గ్రేట్ గా అంత గొప్పగా చేసిన ఈ అద్భుతమైన టాలెంట్ కి గట్టిగా చెప్పడం రానివ్వండి. ఫ్యాంటాస్టిక్ మ్యాన్, కీప్ అప్ ది గుడ్ వర్క్. ఇంకో 2 months లో నా మూవీ కూడా రాబోతుంది, గ్యాంగ్స్ ఆఫ్ సికింద్రాబాద్ అని. డ్రగ్స్ అవేర్నెస్ మీద తీస్తున్నా అనమాట. సో డ్రగ్స్ అవేర్నెస్ చాలా మంచిగా అనిపిస్తాయి. ఎందుకంటే ఈ రోజుల్లో యూత్ ఖరాబ్ కాకుండా ఒక మంచి దారిలో పోవాలని చెప్పి ఒక డ్రగ్స్ అవేర్నెస్ మీద అయితే సినిమా అయితే తీస్తున్నా. పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది, ఇంకో 2 months లో రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సికింద్రాబాద్ వారస్ కూడా పీపుల్ అందరూ మీకు సపోర్ట్ గా ఉంటారని కోరుకుంటున్నా ఇమ్రాన్. అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. Now, to give away the award of Popular Actress Telugu, I would invite Shritika from the brand House of Stree. Can you please come onto the stage? Also, our category now is Popular Actress Telugu. కథప మొత్తానికి ఇమ్రాన్ కప్ప వేసుకోండు. గుండు మెరుస్తుంది చూడు వాడికి. అటు అట్టకి లాపు అట్టకి లాపు. దా వచ్చే ఇమ్రాన్ దిగల కానీ ఆడ కటప్ప ప్రైజ్ తీసుకుని ఆడ దిగుతున్నావు. వాటర్ బాటిల్ ఆడికి తీసుకోరు. ఆయనకు వచ్చింది అవార్డు తీసుకున్నాను. మా వాళ్ళు ఫుల్ కుట్టారు. నటన సారు వచ్చేసాడన్నా. దాని మీద పేరేముందన్నా? కట్టప్ప ఇక చూడు కట్టప్ప అసలు ఈ అవార్డు నాది కాదు, మీ అందరు అన్నా. ఏం చెప్పాలా, నేనే షాక్ అయినా. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ అవార్డు నాకు రావడం దీని వెనకాల కారణం మీ అందరి సపోర్ట్ ఉన్నందుకు. అండ్ పవన్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఇన్వైట్ చేసినందుకు. ఎందుకంటే యూట్యూబర్లకు కూడా గురించి ఇంతగానం సపోర్ట్ చేసినాం, అది చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇట్లనే ఎంతో మందికి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్. చాలా హైలైట్ అనిపిస్తుంది అన్న. ఫైనల్లీ హర్షకి అయితే అవార్డు వచ్చింది అనమాట. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? చేయలేపు, ఇట్లా చేయలేపు. నువ్వు అన్ని నాకు ఇస్తావు, నేను నీకు ఇస్తున్నా. అవు ఇప్పుడు నువ్వు నాకు ఇస్తావు. ఇది పట్టుకో. ఎప్పుడు హర్ష నాకు ఎప్పుడు ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తూ ఉంటాడు. సో హర్షకి ఈసారి నేను ఇస్తున్నా అనమాట. సో బెస్ట్ తెలంగాణ టాప్ యూట్యూబర్ గా హర్షకైతే ఇస్తున్నా అనమాట. సో మీరు ఈడ చూడొచ్చు, ప్రతిసారి నాకే ఇస్తుండు. బేజారైపోయి నేను ఈసారి ఇవ్వాలని చెప్పి. ఏది రియల్ గోల్డ్? అది చెప్పకు, వాడు అమ్ముకోగల. ఇంతమంది అది కాదు, ఆడ ఈవెంట్ కి పోయినాం కదా, అదే ఇన్ని ఆప్ అంటారు. చూస్తే మొత్తం ఆటో ఎక్కినట్టు ఎక్కి ఏడ ఆపాలని చెప్పి లోపల తీసుకొని ఆపిన. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది గైస్ వచ్చినందుకు. సో మా టీం అందరికి ఓరోరైతే మన టీమ్ ల ఛానల్ లా ఇంత వరకు ఓరోరైతే సపోర్ట్ చేసిరో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలా. ఎందుకంటే ఇది నా ఒక్కరిని కాదు, మన అందరిది.
అండ్ చాలా హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇవాళ ఇంతమంది గుర్తుపడుతున్నారు అంటే దీంట్లో అందరు కష్టం ఉంది. అండ్ నిజంగా అంటున్నా కట్టప్పకి అవార్డు చేసిన నీకు చెప్తే పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. కిరాయికి తెచ్చుకుంటూ పోయి కిరాయికి తెచ్చుకుంటూ నేను ఏం చేసిన, నాకు అది వచ్చింది కదా అవార్డుది, ఆ ఫోటో తీసేసి మీకు ఫోటో పెట్టిన బెస్ట్ ఇమోషనల్ డైలాగ్ కింగ్ అని పెట్టిన. అది పెట్టిన నమ్మేసిండు. కోట్ గీడు తెచ్చుకుంటూ షూజులు గీజులు తెచ్చుకుంటూ. అరే ఎందుకు నమ్మలేని కూడా చెప్తాను. ఏంది ఫస్ట్ అయితే నమ్మాలి. ఎందు గురించి అంటే మన చెల్లెరు రా పని ఎంతసేపు అన్నాడు. సరే లోపలికి పోయినా నేను ఇంకా పంపిస్తలేదు. ఏదో ఒకటి మాట్లాడాలనుకుంటున్నా ఇప్పుడు ఆల్రెడీ సపరేట్ కూర్చొని తీసుకుంటున్నారు. ఇది 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 హైలైట్. నీదేంది అవార్డు? నాకు బెస్ట్ డైలాగర్. బెస్ట్ డైలాగర్ హుజీరాబాద్ సాయి యాదవ్ అని చెప్పి మనోంది చేసిరు. ఫస్ట్ మనోంది చేసిండు, ఎడిటింగ్ చేసి పెట్టిండు. అట్లా మమ్మల్ని నాకు అప్పటికి అనుమానం వస్తుంది, షూట్ వేసుకో అంటాను. నేను ఎట్లా వేసుకుంటే నేను అడిగిన ఆడిపోయినాక వేసుకుంటారా అని అన్నాడు. సరే నేను కూడా ఆడిపోయినాక వేసుకుంటా అని చెప్పి చేయలో పట్టుకోపోయినా పట్టుకొచ్చా అంతే ఉంది. సో గైస్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇట్లా అవార్డు చేతిలో తీసుకుంటుంటే. ఇగో పట్టుకోరు, ఇదంతా మనం అందరూ ఒక చేయి పెట్టారు, అందరూ ఒక చేయి పెట్టారు. ఇంట్లో ఈ అవార్డు అందరిది అనమాట. ఇంకా చాలా మంది మిస్ అవుతారు వాళ్ళది కూడా. ఎందుకంటే ఎంతో కష్టపడి ఇది పోయి తీసుకొని వచ్చిన. బట్ హర్ష కూడా వస్తుండే, వాళ్ళ డాడీకి హెల్త్ ఇష్యూస్ ఉండే హాస్పిటల్లో ఉండే. మీరు నమ్ముతారో నమ్మరో, ఇప్పుడు హాస్పిటల్ పోయి వచ్చినాం. ఆడ పోయినాం కానీ నాకు మనోడు పంపించినప్పటి నుంచి టెన్షన్. ఎందుకంటే వీళ్ళ డాడీ కొంచెం సీరియస్ ఉండే అనమాట. వాళ్ళ డాడీ ఎట్లా అంటే అడ్మిట్ కూడా కానంటుండు. వద్దు నువ్వు తీసుకుపోతే నాకు అడ్మిట్ చేసేస్తావు అని హర్షని తిడుతుండు. కానీ రేపు మార్నింగ్ 8 o'clock తీసుకోక హర్ష రాలేకపోయి. నాడు వస్తే మనోడు ఏంటంటే ఇట్లాంటివి నాకు ఏమైనా అవార్డు అయినా ఉండని ఏదైనా ఉండని మనోడు నాకు సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. సో కానీ హర్షకి నేను తీసుకోలేకపోయినా, కానీ అవార్డు అయితే హర్షకి ఇస్తున్నా. నీకే ఇట్లా చేయలేపు. సరే అన్న అంతా పోనీ. మా ఆర్సీబీ గెలిచింది. మా ఆర్సీబీ గురించి 2 మాటలు ఆర్సీబీ గెలిచింది. అందరికి చెప్పాల్సింది ఏంటంటే గేమ్ లెక్క తీసుకొని మ్యాచ్ లెక్క అది చేసుకోరు. కానీ ఆ మ్యాచ్ గురించి ఆర్సీబీ అని ఆ టీం అని ఈ టీం అని చాలా మంది మనం ఇట్లా కొట్లాడుకొని వాళ్ళంతా మంచిగానే ఉంటారు. వాళ్ళంతా ఆడేటోళ్ళు అంతా మంచిగానే, పైసలు వాళ్ళకి వస్తాయి, దెబ్బలేమో మనకు వస్తాయి. కానీ ఏదైనా ఒక టీం సైడ్ ఉండాలి. ఇందాక సన్ రైజర్స్ అన్నాడు, ఇప్పుడు చెప్తుండు టికెట్లు మన పైసలు మనవి, లాభం వాళ్ళవి. కానీ కొట్టుకుంటున్నారు అందరు ఇండియన్స్. ఇండియా టీం కి ఆడతారు అంటే అబద్ధాలు చెప్పొచ్చు. ఐపీఎల్ అంటే ప్రీమియర్ లీగ్. సో గైస్ ఇట్లా అన్నమాట. ఏ టీం గురించి మీరు ఓవర్ కొట్లాడుకోవద్దు, ఎందుకంటే ఇవన్నీ మ్యాచ్ అంతే. దాని తప్ప ఇంకా కానీ అవార్డు గురించి బట్టలు అయితే కిరాయికి తెచ్చుకుంటున్నాడు. ఎప్పుడైనా వేసుకురా, మేమైనా ఈ అవార్డు రానికి కారణం వీళ్ళిద్దరే అన్నమాట. వీళ్ళు లేకపోతే నాకు ఏ అవార్డు రాకపోతుండే, నా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుండే. వీళ్ళిద్దరికి ఈ అవార్డు అయితే ఏమంటారు